మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామ శివారులోని అరబిందో ఫ్యాక్టరీపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఫ్యాక్టరీ నుంచి కలుషిత జలాలు పొలాల్లోకి వదలకుండా చూడాలని కర్మాగార యాజమాన్యానికి సూచించిన ఆయన, లేదంటే ఫ్యాక్టరీని ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించారు. ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని అనిరుద్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఫ్యాక్టరీకి వెళ్లి కాలుష్యాన్ని నివారించాలని తానే స్వయంగా యాజమాన్యాన్ని కోరుతానని స్పష్టం చేశారు. పోలేపల్లి ఎస్ఎస్ఎడ్లో ఉన్నది. అక్కడ వాళ్ళు పొల్యూటెడ్ నీళ్ళు వదులుతున్నారు. ఆ నీళ్లు వదలొద్దు, వదిలితే ఫ్యాక్టరీని కాలబెడతా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడినాను, పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోవాలని. కానీ ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. ఏమో పొల్యూషన్ బోర్డు వాళ్ళిద్దరు ఒకటైనారో, రైతుల గురించి పట్టించుకోరో అర్థమవుతలేదు. ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో రైతులకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెప్పి కూడా నేను ఎన్నోసార్లు చెప్పినాను. ఇంకా ఓపిక లేదు నాకు. ఇంకా పొల్యూషన్ బోర్డులో కంప్లైంట్ ఇచ్చుకుంటా, స్టేట్మెంట్ ఇచ్చుకుంటా, ఇంకా నాకు ఓపిక లేదు. ఒక్కరోజు టైం ఇస్తున్నా పొల్యూషన్ బోర్డులకి. ఇప్పుడు వీడియోలు కూడా మీకు పంపిస్తాను, నీళ్ళు ఎట్లా వదులుతున్నారో. యాక్షన్ తీసుకోకుంటే సండే నాడు 11ంటికి నేనే అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలబెడతాను. మీరు యాక్షన్ అన్నా తీసుకుంటారా, నేను ఫ్యాక్టరీని అన్నా కాలబెట్టాలా అనేది మీరు నిర్ణయించాలి. పొల్యూషన్ బోర్డు అరబిందో ఫార్మా పోలేపల్లి ఎస్ఎస్ఎడ్లో ఉన్నది. అక్కడ వాళ్ళు పొల్యూటెడ్ నీళ్ళు వదులుతున్నారు. ఆ నీళ్లు వదలొద్దు, వదిలితే ఫ్యాక్టరీని కాలబెడతా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.